సార్ నమస్తే సార్. నమస్తే సార్ ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్కి మధ్య గొడవ అని చెప్పేసి ఒక ట్విట్టర్లో కొత్త పలుకు పలికారు ఆర్కే గారు. దాని గురించి మీరేమంటారు? ఆర్కే గారిది ఇప్పుడు ఓపెన్గా చాలా ఘాటుగా కూడా ఉంటాయి కొన్ని సందర్భాల్లో. బట్ ఆయనకి బాగా ఎక్కువగా తెలిసే అవకాశం, ఎందుకంటే కేసీఆర్ గారు లాంటి వ్యక్తిని కూడా ఒరే అని సంబోధించగల వ్యక్తి ఆయనను మన తుమ్మల గారు ఆయన ముగ్గురు కూడా ఒరే ఒరే అనుకునేంత ఇదిగా. ఈవెన్ ఒకానొక సందర్భంలో ఆర్కే గారు కేసీఆర్కి చేసిన ఇంటర్వ్యూలో కూడా అట్లా మాట్లాడుకున్న సందర్భాలు విన్నాం. సో అంటే ఇది ఎందుకు చెప్తుందంటే ఆర్కే గారికి బాగా సన్నిహితంగా ఉండే కుటుంబం. అండ్ మోర్ ఓవర్ ఆయన కూడా నిజంగా జర్నలిస్టు ఆ విలువలు వదిలేసి సంపాదించుకోవాలనుకుంటే కేసీఆర్ గారికి యాంటీగా వెళ్ళాల్సిన అవసరం లేదుగా. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 2 సార్లు వరుసగా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారితో విభేదించి అలా ఉండాల్సిన అవసరం లేదు కదా. ఆయనకి సై అంటే ఇప్పటికీ ఆర్కే గారు ఏదో పొజిషన్లో ఉండేవాడు కదా. బట్ ఎంతో కొంత ఆయనకి నచ్చిన జర్నలిస్ట్ మోడల్ వాల్యూస్ ఏమనుకుంటారో దానికి నమ్ముకొని అట్లా కొనసాగిస్తున్నారు కాబట్టి ఆయన వార్తల్లో కొంచెం ఈ పరంగా అయిన వార్తల్లో కొంచెం వాస్తవం ఉంటుందని నా అభిప్రాయం. సో అయితే దీనికి ఆద్యం కూడా ఎక్కడ ఆది ఎక్కడ అంతం ఎక్కడ అని చెప్పలేం, కానీ ఆది ఎక్కడ అంటే మాత్రం ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత, ఓడిపోవడం అంటే చిత్తుగా అయితే ఓడిపోలేదు, 39 అంటే ఆల్మోస్ట్ ఆల్ 1/3 119లో 3/3% ఎమ్మెల్యేలు గెలుచుకున్నారంటే మంచి గట్టి పోటీ ఇచ్చినట్టే. అండ్ మోర్ ఓవర్ తెలంగాణ ప్రజల్లో కూడా ఎంతో కొంత ఫేవరిజం ఉందనుకుంటున్నాను. సో అటువంటి దానికి ఇంకా మూడోసారి ఎలాగైనా మేమే గవర్నమెంట్ తెచ్చేసుకుంటాము అనుకున్న కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువైందేమో. ఒకవేళ రాలేదు గవర్నమెంట్, రాకపోయిన పక్షంలో చాలా వరకు విమర్శలు కూడా ఎదుర్కొన్నారు కేసీఆర్ గారు. దాంతోపాటు కేటీఆర్ గారు కూడా కొన్ని విమర్శలు అందుకున్నారు. చంద్రబాబు గారు లాంటి వ్యక్తులు అరెస్ట్ మీద, లేదంటే అక్కడ ఆయన గురించి ర్యాలీ చేస్తామంటే పక్క రాష్ట్రం మాకేం సంబంధం అని, ఇట్లాంటి కొన్ని వ్యాఖ్యలు బాగా బ్యాడ్ అయ్యాయి. సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అయ్యారు అని కూడా మనం చాలా కథనాలు చాలా ఇవి కూడా చూసాం. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు విషయంలో ఎలాగ పొసగడ ఇద్దరికి సరిగ్గా పడట్లేదు తండ్రి కొడుకులకి అనేది ఆ నోట ఈ నోట కొన్ని కథనాలుగా క్రియేటివ్ కథనాలేమో అనుకున్నాను నేనైతే. దీనికి కొంచెం నమ్మాలని ఎందుకు అనిపిస్తుందంటే ఒక 15 days బ్యాక్ ఇలాగే బీఆర్ఎస్ నుంచి ఒక కీలకమైన నేత తనతో పాటు ఎవరైతే ప్రాధాన్యత తనకి ఇస్తారో తనతో పాటు ఒక 17-18 మంది ఎమ్మెల్యేలను కూడా తీసుకొని బీజేపీలో చేరుతున్నారు అని కొన్ని వార్తలు వచ్చాయి. అంటే మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారు తర్వాత అంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి ఎవరు ఆ పార్టీలో? హరీష్ రావు గారు. అది కొంతమంది ఏం చేశారంటే అంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి హరీష్ రావు గారు వెంట అయితేనే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు, ఇంకెవరైతే ఉండరు. అండ్ మోర్ ఓవర్ హరీష్ రావు గారు ఎన్నాళ్ళున్న ఆ పార్టీలో మొదటి స్థానంకి అయితే వెళ్ళలేరుగా, 2వ స్థానం వరకు అయితే వెళ్ళొచ్చు ఏమో, కానీ మొదటి స్థానంకి అయితే ఇప్పటికీ వెళ్ళలేరు బికాజ్ ఆఫ్ కేటీఆర్ ఆర్ కేసీఆర్ గారు ఎవరున్నా కానీ. కాబట్టి ఈయనకు కూడా కొంత ప్రాధాన్యత రావాలి కాబట్టి ఇలా వచ్చేస్తున్నాడని కూడా కొంతమంది విశ్లేషకులు అది సబబే అన్నట్టు మాట్లాడారు. ఇకపోతే కేసీఆర్ గారు ఎలక్షన్స్ అయిపోయిన తరువాత వాష్రూమ్లో ఎక్కడ జారి పడిపోయారో లేదా తుంటి ఎముక ఆపరేషన్ అయ్యింది అనుకున్న సందర్భంలో కూడా కొంతమంది నెటిజన్స్ మాట్లాడింది ఏంటంటే, సోషల్ మీడియాలో వైరల్ అయింది, పార్టీ ఇలాగా ఓడిపోవడానికి గవర్నమెంట్ ఫామ్ చేయకపోవడానికి కారణం నువ్వే అంటే నువ్వే అనుకొని హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఇద్దరు గొడవ పడ్డారని, ఆ గొడవ మధ్యలో కేసీఆర్ గారు వెళ్తే ఆయన్ని పొరపాటున పడిపోయి ఇలా జరిగిందని కూడా వచ్చాయి. అంటే అవన్నీ సిల్లీ థింగ్స్ అనుకుంటున్నాను జస్ట్. కాకపోతే మొదటి నుంచి కూడా ఇది ఎవరు ఓటమికి కారణం ఎవరు, మేధోమదనం అనేది చేసుకుంటుంది కదా పార్టీ. సో అదైతే ఇంతవరకు అవ్వలేదు. ఎందుకంటే ఆ ఎలక్షన్స్ అయిపోయిన మరుక్షణము ఓడిపోయిన తర్వాత కూడా కౌంట్ చేసినారు. 1:30 ఎప్పుడో అయింది అనుకుంటా కౌంట్, 3rd అయింది అనుకుంటా, 4th ఎప్పుడో 5th కేసీఆర్ గారు ఇంట్లో పెట్టి మనం బాధపడద్దు, మనం మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలి, నెక్స్ట్ 29కి మనం టార్గెట్ పెట్టుకుందాం, ఏదో రకరకాల శ్రేణులు చెప్పి పంపించారు. అంతేగాని పార్టీ సమావేశము అందరికీ పిలిచి మాట్లాడడం అనేది మాత్రం జరగలేదు. ఈలోగా కేటీఆర్ గారు తనకు చేతనైనంతగా ఆయన కూడా కొన్ని మీటింగ్లు పెట్టి అందరినీ ఉత్సాహపరిచే కార్యక్రమంలో ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఇలా జరుగుతుందో కేసీఆర్ గారు కూడా అసెంబ్లీ సమావేశాలు గైర్హాజరు అవ్వడం ఆ ఆపరేషన్ వల్ల, మొత్తానికి ఎవరి వల్ల ఓడిపోయింది, వీళ్ళు వ్యాఖ్య వల్ల ఓడిపోయిందా, లేదంటే మన పథకాలు సరిగ్గా పోవడం వల్ల ఓడిపోయిందా, మనకన్నా కాంగ్రెస్ పథకాలు బాగుండడం వల్ల ఓడిపోయిందా, లేదా వరుసగా 2 సార్లు అయింది కానీ 3వసారి ప్రభుత్వ వ్యతిరేకత వచ్చిందా, లేదా ఆమె ఎవరు సూసైడ్ చేసుకుంది అమ్మాయి ప్రవళిక Group 2కి సంబంధించి. సో ఇటువంటి జాబ్ మేళాకు సంబంధించి Group 2లో ఉండే అవినీతి గురించి కానీ, లేదా మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి రకరకాలుగా డిస్కస్ చేసుకుంటున్నారు.
బట్ డిస్కస్ చేసుకునే నేపథ్యంలో మొత్తానికి ఎలాగైతే ఓడిపోయింది జరిగింది, ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో కూడా గట్టిగా ఉండాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు కేటీఆర్ గారు కొంచెం ఎంత ఏజ్ గ్యాప్, జనరేషన్ గ్యాప్ ఉండడం వల్లసరికి థాట్స్ కూడా వేరే ఉంటాయి కదా. సో ఎలాగో హరీష్ రావు లాంటి వారు వెళ్ళిపోతారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మేబీ కేటీఆర్ గారు ఇనిషియేట్ తీసుకున్నారేమో. సో అలా మన దగ్గరే ఉంటూ బీజేపీతో కలిస్తే సీట్లు సర్దుబాటు అయితే మనకి ఎలాగూ ఇప్పుడు టీడీపీ జనసేనకు ఎలా ఉంది, టీడీపీ ఇంచుమించు 140 స్థానాల్లో పోటీ చేస్తే మిగతా 30 స్థానాల్లో జనసేన పోటీ చేసేలాగా ఎక్కువ పర్సంటేజ్ టీడీపీకి ఇచ్చేలాగా. సో ఇక్కడ కూడా బీజేపీ బండి సంజయ్ గారు సైడ్ అయిపోయాక, ఐ మీన్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాక అంతగా మేనియా లేదు కాబట్టి బీజేపీ కొంచెం తక్కువ సీట్లు ఇచ్చి ఇక్కడ ఎక్కువ తీసుకుందాం, 17 తెలంగాణ పార్లమెంట్ స్థానాలు. సో ఈసారి ఖచ్చితంగా అక్కడ మనం కనీసం ఒక 15 తెచ్చుకుంటే ఉమ్మడిగా ఉండి, లేదా 10-12 తెచ్చుకుంటే మనం అక్కడ మాట్లాడడానికి, మన వాయిస్ వినిపించడానికి బాగుంటుంది అన్నట్టుగా రకరకాలుగా ఆలోచనలతో మేబీ స్టెప్ అవుతున్నారేమో. ఆర్కే గారి స్టేట్మెంట్ ప్రకారం చూస్తే ఎంతో కొంత లీడు, చిన్న హింట్ దొరకకుండా ఆయన అంత ఓపెన్గా చెప్పడుగా కదా. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం అవ్వకముందు చాలా 100 ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన. చాలా బిజీగా ఉన్నాడు, నేషనల్ ఛానల్స్తో సహా, సోషల్ మీడియాతో సహా అందరికీ ఇచ్చాడు ఆయన. బట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికి ఇచ్చారు? ఆర్కే గారికి ఇచ్చారు, ఇంకెవరికి ఇవ్వలేదే. అంటే ఆ ర్యాప్, ఆ మెయింటైన్ చేయడము, ఇది ఎంతో కొంత మేబీ ఈయన ద్వారా అయితేనే నాకు కొంచెం జనాల్లో నా అభిప్రాయం వెళ్తుంది అనుకున్నారేమో ముఖ్యమంత్రి గారు, అందుకే ఆయనకి ఇచ్చారేమో. అంటే నేను అనేది ఆర్కే గారికి ఆ స్టామినా ఉంది, అలాగా ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే విషయంలో కానీ, ఇంటర్వ్యూ చేయించుకునే విషయం కానీ. ఇంతకుముందు చెప్పాను కదా, నిజంగా ఆయన తలుచుకుంటే కేసీఆర్ ఫ్రెండ్ అయినందుకు ఎన్నో చేయొచ్చు. నెంబర్ 1 ఛానల్ అయిపోయేదిగా, TV9 లాగో ఎన్టీవీ లాగో. ఎందుకు అలాగ అవలేకపోయింది అంటే కొన్ని వాళ్ళు అనుకున్న కొన్ని సిద్ధాంతాలు కట్టుబడి అలాగ ఉండిపోతారు. సరే ఫ్రెండ్ అయితే అయ్యింది, తమ్ముడు ప్యాకాటే అన్నట్టుగా కదా. సో ఆయన కొత్త పలుకులో సంబంధించి ఎడిటోరియల్లో రాసినట్టుంది. నేనైతే కొంతవరకు వాస్తవమేనని అనుకుంటున్నాను. బట్ కలిసినా కూడా తప్పేముంది, చాలా పార్టీలు చాలా కలుస్తున్నాయి. చంద్రబాబు గారు రాజకీయాల్లో అత్యంత వ్యూహాత్మకమైన వ్యక్తి అని, దూరదృష్టి ఉన్న వ్యక్తి అని కూడా చాలామంది ఆయన కొనియాడుతుంటారు. సో ఈ నేపథ్యంలో కేటీఆర్ గారు కూడా మంచి వక్త, మంచి స్పోక్స్మెన్. ఎక్కడైనా అది ఏ భాష అయినా అనర్గళంగా మాట్లాడగలుగుతాడు కదా. మరి అతను కూడా 10 ఏళ్ళు వరుసగా మంత్రిగా చేశారు, ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాడు, అంతకుముందు ఎమ్మెల్యేగా చేశాడు, అంతకుముందు ఒక ఇండియాకి వైస్ ప్రెసిడెంట్గా ఉండి ఒక కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా ఉండి చేశాడు. ఆయన యుఎస్లో కూడా ఒక కంపెనీకి సీనియర్ మేనేజర్ రోల్లో ఉన్న వ్యక్తి. అన్ని రకాలుగా అన్ని వర్గాలను చూసినప్పుడు ఆయనకు ఆ డెసిషన్ తీసుకుని ఇది కూడా ఉంటుంది కదా. సో మేబీ నిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి తప్పులేదు అలా అడగడంలో, ఫైట్ చేయడంలో. ఇప్పుడు కొత్త జనరేషన్ థాట్స్ ప్రకారం కూడా కొన్ని వెళ్తుండాలి. ఒకప్పుడు 1983లో 82లో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు అంత యంగ్ జనరేషన్ ఎందుకు, ఇదే చంద్రబాబు గారు, ఈ కేసీఆర్ గారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరెవరైతే సోకాల్డ్ సీనియర్లు ఉన్నారో, తుమ్మల గారు, వీళ్ళందరూ అప్పుడు మంచి యూత్, 30 years అంటే యంగ్ జనరేషన్ వాళ్ళందరూ. 40 ఏళ్ళు అయిపోతుంది, ఆల్మోస్ట్ 40 ఏళ్ళు అయిపోయింది. సో ఆ 40 ఏళ్ళు 70 ఏళ్ళు ఇప్పుడు అందరూ ఒక్కొక్కరు 40 ఏళ్ళు తీస్తే 30 ఏళ్ళు ఎంత ఉడుకు రక్తంగా ఉంటారు. అలా పనిచేశారు కూడా టీడీపీకి. సో ఉడుకు రక్తం అనేవాళ్ళు హెడ్గా ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా డెసిషన్స్ ఉన్నప్పుడు త్వరగా వెళ్తాయనే కూడా ఒక థాట్. మేబీ కేటీఆర్ గారికి ఆ థాట్ వచ్చిండొచ్చు. ఎలాగూ కేసీఆర్ గారి తర్వాత మెయింటైన్ ఇప్పుడు అందరికి కూడా ఈ నెక్స్ట్ ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటే కేసీఆర్ గారు పార్లమెంట్ వైపు వెళ్ళిపోతారు, నెక్స్ట్ సీఎం ఈయన అవుతారని కూడా చాలా కథనాలు మనం విన్నాం. ఆ సత్తా ఉంది కూడా. 2 సార్లు మంత్రిగా చేశారు. ఉద్యమంలో కూడా చాలా అగ్రెసివ్గా పార్టిసిపేట్ చేశారు. తర్వాత పార్టీని కూడా అందరినీ కలుపుకుపోయే తత్వం ఉంది, ప్రతి దగ్గర కూడా వెళ్ళి మాట్లాడి చేసే ఉంది. కాబట్టి ఓకే, ఆ క్వాలిటీస్ ఉన్నాయి, ముఖ్యమంత్రి అయ్యే క్వాలిటీస్ ఉన్నాయని కూడా చాలామంది చెప్పారు కదా. ఈవెన్ సినిమాలకు సంబంధించిన పరుచూరి గోపాలకృష్ణ గారు కూడా ఆయనకు ఒక యూట్యూబ్ ఛానల్, ఆయన పర్సనల్ పెట్టుకున్న ఛానల్లో కూడా చెప్పారు. ఆవిడెవరు, ట్రంప్ వాళ్ళ అమ్మాయి వచ్చినప్పుడు, ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు ఆమెని ఆ స్టేజ్ మీద ఆమెకి గెస్ట్గా పెట్టి ఈయన హోస్టింగ్ చేసినప్పుడు అయితే ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు ఆయన వే ఆఫ్ ట్యాక్లింగ్ కానీ, ఆ స్పీచ్కి కానీ. సో ఆ సత్తా ఉన్న వ్యక్తి కాబట్టి ఆ నిర్ణయం మేబీ సరైనదేమో పెద్ద. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ లేదు కాబట్టి ప్రాంతీయ పార్టీలకి సెంట్రల్లో ఏదో ఒక సపోర్ట్ లేకపోతే ఇంకాస్త అణచివేయబడతారు ఖచ్చితంగా. ఆ అణచివేయబడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఏదో ఒక నేషనల్ పార్టీ సపోర్ట్ తీసుకోవాలని కూడా ఒక వాదం ఉంది, అంటే కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. సో అలా వెళ్ళినా కూడా మంచిదే.
కాకపోతే బీజేపీతో కలిస్తే ఉద్యమం పార్టీగా పుట్టింది ఉనికిపోతుంది కదా అని ఆయన కేసీఆర్ గారు మరి రాజకీయ ఉద్దండు, ఆయన సీనియరు, ఆయన ఆలోచన విధంగా ఉంటుంది కదా, ఆయనది తప్పు పట్ల. బట్ పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవాలి. చూద్దాం.